వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, చాలామంది అభ్యర్థులు టెట్ ముగిసినది కాబట్టి, టెట్ యొక్క ఫలితాలు వచ్చాయి కాబట్టి రాబోయే డిఎస్సిని దృష్టిలో ఉంచుకొని ఒక స్పెషల్ ఎగ్జామ్ బ్యాచ్ అంటే టెస్ట్ సిరీస్ని నిర్వహిస్తే బాగుంటుందనేటువంటి అభ్యర్థన చాలా రోజుల నుంచి అభ్యర్థుల నుంచి వస్తూ ఉంది. సాధారణంగా ఎప్పటి నుంచో కూడా కనిగిరి టీచర్స్ అకాడమీ వారు నిర్వహించేటువంటి పరీక్షలకు రాష్ట్రంలో అభ్యర్థులకు ఎంతో విశ్వసనీయత ఉంది. మరి వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మారిన పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులను తయారు చేసేందుకు మరి కనిగిరి టీచర్స్ అకాడమీ సిద్ధమవుతుంది. ఆ విషయాన్ని మీకు తెలియచేయడం కోసమే ఈరోజు మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పదలసినటువంటి అంశాలన్నీ కూడా ఎస్జిటి ఎగ్జామ్ బ్యాచ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఎవరైతే ఎగ్జామ్ బ్యాచ్కి ఆఫ్లైన్ కానీ లేదా ఆన్లైన్ కానీ కనిగిరి టీచర్స్ అకాడమీకి సంబంధించినటువంటి ఈ యొక్క టెస్ట్ సిరీస్కి జాయిన్ కావాలనుకుంటారో ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి. మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా ఈ ఎగ్జామ్కి సంబంధించి నివృత్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిసారి సీరియస్గా నిర్వహించేటువంటి ఒక ఎగ్జామ్ అనేటువంటిది అభ్యర్థులకి ఆ ఎగ్జామ్ రాసేంత వరకు, ఆ సిరీస్ అయిపోయేంత వరకు కూడా వాళ్ళ మనసులో స్థిరంగా నిలిచిపోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఎగ్జామ్ నిర్వహించే ప్రతిసారి కూడా ఒక స్పెషల్ టైటిల్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. గతంలో మీకు తెలుసు, సాధన అనే పేరుతో నిర్వహించడం జరిగింది, అలాగే లక్ష్య అనే పేరుతో నిర్వహించడం జరిగింది. పోయిన డిఎస్సిలో అన్స్టాపబుల్ అనేటువంటి పేరుతో నిర్వహించడం జరిగింది. మరి రాబోయేటువంటి 2026 డిఎస్సికి సంబంధించి ఈ యొక్క ఎస్జిటి ఎగ్జామ్ బ్యాచ్కి సంబంధించి స్పార్క్ అనేటువంటి టైటిల్ని ఖరారు చేయడం అనేటువంటిది జరిగింది. మరి దీనికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ బోర్న్ టు క్రాక్ డిఎస్సి. అంటే డిఎస్సిని సాధించడానికే మీరు జన్మించారు అన్నంత మోటివ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో బోర్న్ టు క్రాక్ డిఎస్సి అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఏపీ డిఎస్సి 2026 ప్రస్తుతం మారిన ప్రశ్నల స్వరూపాలను దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఇది స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్. ప్రజెంట్ ఇది ఎస్జిటికి సంబంధించింది. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి కూడా నేను త్వరలో మీకు అనౌన్స్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ప్రజెంట్ ఇది ఎస్జిటికి సంబంధించినటువంటి ఒక టెస్ట్ సిరీస్ అనేటువంటిది. మరి ఈ యొక్క ఎగ్జామ్ విధి విధానాలన్నిటి గురించి కూడా మీకు డీటెయిల్డ్గా మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్క విషయాల గురించి కూడా మనము మాట్లాడుకుందాం. మొదట మనము మరి ఇక్కడ ఏపీ డిఎస్సి ఎస్జిటి యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ని కానీ మనము గమనించినట్లయితే ఇది 80 మార్క్స్కి 160 MCQs నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. 80 మార్క్స్కి 160 MCQs. మరి ఈ 80 మార్క్స్ అంటే 120 ప్రశ్నలు కూడా మనకు 1వ తరగతి మొదలుకొని 10వ తరగతి వరకు ఉండేటువంటి కంటెంట్లు, అలాగే జీకన్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఆయా సబ్జెక్టుల మెథడాలజీస్, వీటన్నిటి మీద మనకు ప్రశ్నాపత్రం అనేటువంటిది ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మీకు ఒక అవగాహన ఉంది. అయినా నేను మొదట ఆ యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ని చెప్తూ దాన్ని మనం ఫుల్ఫిల్ చేయడం కోసం ఏ రకంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాము అనే విషయాన్ని మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, ఏపీడిఎస్ ఎస్జిటి 80 మార్క్స్ 120 క్వశ్చన్స్. ఇందులో ఏముంటుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఎన్ని మార్కులకి నిర్వహిస్తారు, 8 మార్కులకి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే 16 ప్రశ్నలు ఉంటాయి, 8 మార్కులు వస్తాయి. అందరికి కూడా మీకు తెలుసు. అలాగే పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది 8 ప్రశ్నలు ఉంటాయి, 4 మార్కులకు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే టెట్లో ఒక్కొక్క ప్రశ్న 1 మార్క్ అయితే డిఎస్సిలో ఒక్కొక్క ప్రశ్న ½ మార్క్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మూడవది ఏంటంటే సైకాలజీ, 8 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ఇది 20 మార్క్స్. ఈ 3 కలిపి
20 మార్క్స్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ హెచ్జిటి వాళ్ళకి కానీ. కాకపోతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎలా ఇస్తాడంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 10 మార్కులకి ఇస్తాడు, పిఐ 5 మార్కులకి ఇస్తాడు, సైకాలజీ 5 మార్కులకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇది హెచ్జిటికి సంబంధించి. తర్వాత కంటెంట్ కానీ మనం గమనించినట్లయితే కంటెంట్ ఏంటి మనకి? కంటెంట్లో ఒకటి తెలుగు కానీ మనం గమనించినట్లయితే 8+4 12 మార్కులకు 8+4 12 మార్కులకు నిర్వహించడం అనేది జరుగుతుంది. అంటే 8 మార్కులకు తెలుగు కంటెంటు, 4 మార్కులకు వచ్చేసి తెలుగు మెథడాలజీ. అలాగే ఇంగ్లీష్ కూడా 8 మార్కులకు కంటెంటు, 4 మార్కులకు మెథడాలజీ, అంటే 12 మార్కులకి నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే మ్యాథ్స్ అనేటువంటిది కూడా 8 మార్కుల కంటెంటు, 4 మార్కులకి మెథడాలజీ, అంటే 12 మార్కులు. అలాగే జనరల్ సైన్స్ అనేది కూడా 8 మార్కుల కంటెంటు, 4 మార్కులకు మెథడాలజీ, అంటే 12 మార్కులకు నిర్వహించడం అనేది జరుగుతుందమ్మా. అలాగే సోషల్ స్టడీస్ కూడా 8 మార్కుల కంటెంటు, 4 మార్కులకి మెథడాలజీ. చూడండి, ఇవి మొత్తం కలిపితే 60 మార్క్స్. 5 కంటెంట్లు, 5 8లు 40 మార్కులు, 5 మెథడాలజీలు, 5 4లు 20 మార్కులు. 40 మార్కులకి కంటెంట్ ఉంటుంది. 5 కంటెంట్ల నుంచి 20 మార్కులకి మెథడాలజీ ఉంటుంది. 5 మెథడాలజీల నుంచి ఉంటుంది. సేమ్ స్కూల్ అసిస్టెంట్లకు కూడా ఈ 40 మార్కులకు వాళ్ళ కంటెంట్ ఉంటుంది, ఈ 20 మార్కులకు వచ్చేసి వాళ్ళ మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. ఇది ఎగ్జామ్ యొక్క స్ట్రక్చర్. ఫైనల్ ఎగ్జామ్ కానీ మనం నిర్వహించేటువంటి గ్రాండ్ టెస్ట్లు కానీ ఈ స్ట్రక్చర్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. చాలామందికి ఐడియా ఉంటుంది, కొత్త వాళ్ళకి అవగాహన లేకపోతే అవగాహన చేసుకోండి. మొత్తం 8 విభాగాలుగా మనకు ప్రశ్నాపత్రం అనేటువంటిది ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్కులు, పిఐ 4 మార్కులు, సైకాలజీ 8 మార్కులు, తెలుగు 12 మార్కులు. 8+4 8 మార్కులు తెలుగు కంటెంట్, 4 మార్కులకు తెలుగు మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. అలాగే ఇంగ్లీషు 12 మార్కులకి, మ్యాథ్స్ 12 మార్కులకి, సైన్స్ 12 మార్కులకి, సోషల్ 12 మార్కులు, మొత్తం 60 మార్కులు. అంటే 40 మార్కులకి కంటెంట్లు ఉంటాయి, 5 కంటెంట్లు ఉంటాయి. 20 మార్కులకు వచ్చేసి 5 మెథడాలజీస్ అనేవి ఉంటాయి, 5 మెథడాలజీలు అనేటువంటివి ఉంటాయి. ఇది ఎగ్జామ్ యొక్క స్ట్రక్చర్. మరి ఈ సిలబస్లో ఉన్న అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటి దాన్ని మీ ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, ఈ యొక్క స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ హెచ్జిటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఆఫ్లైన్లో జరుగుతుంది, ఆన్లైన్లో కూడా జరుగుతుంది. ఆఫ్లైన్లో జరుగుతుంది, ఆన్లైన్లో కూడా జరుగుతుంది. ఆఫ్లైన్ అంటే పేపర్ పెన్సిల్ మెథడ్ అంటాం కదా, రిటన్ టెస్ట్ ఆఫ్లైన్లో జరుగుతుంది. ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి 2 కనిగిరిలో జరుగుతుంది, అలాగే విజయనగరంలో కూడా జరుగుతుంది. ఆఫ్లైన్ బ్యాచ్ అనేటువంటిది కనిగిరిలో జరుగుతుంది మరియు విజయనగరంలో కూడా జరుగుతుంది. కనిగిరిలో ఎవరైనా సరే ఆఫ్లైన్ ఎగ్జామ్ బ్యాచ్కి జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే 9848661318 ఆర్ 9848662328 ఈ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే మీ పేరు నమోదు చేసుకోవచ్చు. 9848661318 లేదా 9848662328 ఆఫ్లైన్ బ్యాచ్కి ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే. అలాగే విజయనగరంలో అయినట్లయితే 9441316768 9441316768 లేదా 9441916768 9441916768 ఈ 2 కనిగిరిలో కానీ విజయనగరంలో కానీ మీరు మీ పేరు నమోదు చేసుకొని ఈ ఎగ్జామ్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది, ఆఫ్లైన్ అనేది. మరి అలాగే ఆన్లైన్లో కూడా జరుగుతుంది, ఆన్లైన్లో కూడా ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. మరి ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలన్నట్లయితే టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని
ఆఫ్లైన్ వాళ్ళు రాసే టైంలోనే మీరు ఆన్లైన్లో రాయొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది కేవలము తెలుగు మీడియంలో మాత్రమే జరుగుతుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది కేవలం తెలుగు మీడియంలో మాత్రమే జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది బోత్ మీడియాలో జరుగుతుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నాపత్రం అనేటువంటిది ఉంటుంది. అంటే ఆఫ్లైన్లో రెండు మీడియంలో నిర్వహించలేకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉండరు, తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆఫ్లైన్లో ఓన్లీ తెలుగు మీడియం మాత్రమే జరుగుతుంది. ఆన్లైన్ అయినట్లయితే తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండిట్లో జరుగుతుంది ఎగ్జామ్ అనేటువంటిది. కాబట్టి ఎవరైతే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవడం అనేటువంటిది కరెక్ట్. ఆఫ్లైన్ అనేది కేవలం తెలుగు మీడియంలో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. కానీ ఆన్లైన్లో మాత్రము తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండిట్లో కూడా ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. మారిన సిలబస్కి అనుగుణంగా, మారిన క్వశ్చన్ ఫ్రేమింగ్కి అనుగుణంగా, గతంలో టెట్లో ఎలా ఇస్తున్నాడు, రీసెంట్గా జరిగిన టెట్లో క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు, గడిచిన డిఎస్సిలో క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు, వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మారిన సిలబస్కు అనుగుణంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. అయితే ఈ ఎగ్జామ్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే జనవరి 21, 2026. జనవరి 21, 2026. కాబట్టి టెట్ రిజల్ట్ కూడా వచ్చేసింది. కాబట్టి మనకు జనవరి నెల చివరిలోపే డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మరి దీనికి సంసిద్ధులు అవుతారు. కాబట్టి ఈ యొక్క జనవరి 21వ తేదీ నుంచి ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి జనవరి 21 నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఈ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది ఎన్ని దశల్లో జరుగుతుంది, ఏ రకంగా నిర్వహించడం జరుగుతుంది, ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులకు ఏ రకంగా నిర్వహించడం జరుగుతుంది, ఈ అంశాలన్నీ కూడా మీకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఈ యొక్క జనవరి 21, 2026న ప్రారంభమయ్యేటువంటి ఎగ్జామ్ అనేది 3 పేజెస్లో జరుగుతుందండి. 3 పేజెస్లలో ఎగ్జామ్స్ను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మొత్తం 3 దశల్లో ఎగ్జామ్స్ అనేటువంటి జరుగుతుంది. పేజ్ 1 అనేటువంటిది జనవరి 21 నుంచి స్టార్ట్ అయి మార్చ్ 31 వరకు జరుగుతుంది. జనవరి 21 స్టార్ట్ అయి మార్చి 31 వరకు జరుగుతుంది. ఇక్కడ మొత్తం 56 ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. 56 ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తామనేటువంటిది మరలా మీకు నేను చెప్తాను. పేజ్ 1 అనేటువంటిది జనవరి 21 స్టార్ట్ అయి మార్చి 31వ తేదీతో ఎండ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. పేజ్ 1. ఈ పేజ్ 1 అనేటువంటిది ఏంటంటే డైలీ టెస్ట్లమ్మ. పేజ్ 1 అనేటువంటిది డైలీ టెస్ట్లు అనేటువంటి ఒక జనవరి నెలలో మాత్రమే స్టార్టింగ్ కాబట్టి ఒక 6 పరీక్షలను డే బై డే నిర్వహించడం జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 31 వరకు నిరంతరంగా ప్రతిరోజు ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఆఫ్లైన్ వాళ్ళకి కానీ ఆన్లైన్ వాళ్ళకి టైమింగ్ అనేటువంటిది అక్కడ పరిస్థితులను బట్టి, విజయనగరంలో అయినట్లయితే మార్నింగ్ సెషనా లేదా మధ్యాహ్నం అనేటువంటిది మరలా అనౌన్స్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కనిగిరిలో అయినట్లయితే ప్రతిరోజు కూడా ప్రతిరోజు సాయంత్రము 5 గంటలకు ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది పేజ్ 1. పేజ్ 1 తర్వాత ఏంటంటే పేజ్ 2 అనేటువంటిది డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అమ్మ. డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు. మరి డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అంటే అర్థం ఏంటంటే ప్రతి గ్రాండ్ టెస్ట్ కూడా 160 ప్రశ్నలు ఉంటాయి, 80 మార్కులకు ఉంటుంది. అంటే సిలబస్ని కొన్ని భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్గా నిర్వహించడం జరుగుతుంది. ఎన్ని నిర్వహించడం జరుగుతుంది అనేటువంటి విధానం అయితే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే దీని గురించి మనం మాట్లాడగలుగుతాం. అందుకనే మార్చి 31 దాకా డైలీ టెస్టులు షెడ్యూల్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఉన్న సమయాన్ని బట్టి మనం ఎన్ని గ్రాండ్ టెస్టులు నిర్వహించుకోగలుగుతామనే దాన్ని బట్టి అప్పుడు మనం అనౌన్స్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అలాగే పేజ్ 3 అనేటువంటిది
టోటల్ సిలబస్ మీద ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. టోటల్ సిలబస్ మీద ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు కూడా అంటే ఇవి కూడా అంతే, 120 ప్రశ్నలు ఉంటాయి, 80 మార్కులకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పేజ్ 1 కానీ పేజ్ 2 కానీ ఈ రెండింటి గురించి మనం ఎప్పుడు మాట్లాడగలుగుతాం? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మరలా ఈ యొక్క స్పార్క్ బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రీషెడ్యూల్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు పేజ్ 1 షెడ్యూల్ మాత్రం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. పేజ్ 2 డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు కానీ, పేజ్ 3 టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు కానీ ఇది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత సమయం ఇస్తారో, మనకు ఎన్ని రోజుల సమయం ఉంటుంది అనే దాన్ని బట్టి ఈ యొక్క షెడ్యూల్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ 56 టెస్టుల గురించి మాట్లాడతాను. చూడండి, మరి పేజ్ 1లో మనం ఏమంటున్నాం? 56 టెస్టుల గురించి మాట్లాడుతున్నాం. పేజ్ 1 అనేటువంటిది డైలీ టెస్టులు ఎన్ని నిర్వహిస్తామంటే 56 నిర్వహిస్తామమ్మా. అంటే జనవరి నెలలో 6 నిర్వహిస్తాం, ఫిబ్రవరి నెలలో 24 నిర్వహిస్తాం, అలాగే మార్చి నెలలో వచ్చేసి 26 పరీక్షలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. టోటల్ 56 ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే జనవరిలో మాత్రం 6 నిర్వహించడం జరుగుతుంది. అంటే జనవరిలో స్టార్టింగ్ కాబట్టి అభ్యర్థులందరూ గ్యాదర్ అవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ప్రతిరోజు నిర్వహిస్తే ఎక్కువ సిలబస్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో డే బై డే ఈ యొక్క జనవరి నెల ఏదైతే ఉందో ఇది జనవరి నెల, జనవరి మాత్రము డే బై డే నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే డే బై డే అంటే జనవరి 21, 23, 25, 27, 29, 31 ఇలా 6 పరీక్షలు జనవరి నెలలో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఫిబ్రవరి నెల వచ్చేటప్పటికి ఫిబ్రవరి అనేటువంటిది ఎన్ని రోజులు మనకి? 28 రోజులు. ఫిబ్రవరి నెలకి 28 రోజులు. అయితే ఈ డైలీ టెస్ట్ నిర్వహించేటప్పుడు వారంలో ఒక రోజు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కొంత ఆ యొక్క ఒత్తిడిని తగ్గించడం కోసం ఆదివారం అనేటువంటిది ఎగ్జామ్ లేకుండా వారంలో 6 డైలీ టెస్టులు అనేటువంటిది నిర్వహించడం జరిగింది. అంటే ఆదివారం తప్ప సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. మరి ఫిబ్రవరిలో మనకు ఆదివారాలు ఎన్ని వస్తున్నాయి? ఫిబ్రవరిలో సండేస్ ఎన్ని వస్తాయి? ఫిబ్రవరి 1, 8, 15, 22 అంటే 4 సండేస్ వస్తున్నాయి. అంటే ఫిబ్రవరిలో 28 రోజుల్లో 4 సండేస్ మినహాయిస్తే అప్పుడు మనకి ఇక మిగిలేది ఎన్నంటే 24. అంటే ఫిబ్రవరి నెలలో ఎన్ని ఎగ్జామ్స్ నిర్వహిస్తామంటే 24 ఎగ్జామ్స్ నిర్వహిస్తాము. మరి జనవరి నెలలో ఎన్ని ఎగ్జామ్స్ నిర్వహిస్తామంటే 6 ఎగ్జామ్స్ను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక తర్వాత వచ్చేసి మార్చి అంటే మార్చి నెలకి 31 డేస్ కదా. మరి ఇక్కడ మార్చిలో సండేస్ ఏంటి? 1, 8, 15, 22, 29 అంటే 5 సండేలు ఉన్నాయి. మరి ఈ 31 రోజుల నుంచి 5 సండేలు మినహాయించినట్లయితే మనకి ఇక మిగిలింది 26 రోజులు. ప్రతి సండే ఎగ్జామ్ అనేటువంటిది ఉండదు. అభ్యర్థులు కొంత వెసులుబాటు, కొంత అంటే వారం రోజుల్లో పడినటువంటి ఒత్తిడి ఒక్కరోజు లేకుండా చేయడం కోసం ఈ ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే జనవరిలో 6 ఎగ్జామ్స్ రాస్తారు, ఫిబ్రవరిలో 24 ఎగ్జామ్స్ రాస్తారు, మార్చిలో 26 ఎగ్జామ్స్ రాస్తారు. 26, 24, 56 మొత్తం టోటల్గా ఎగ్జామ్స్ ఎన్ని? 56 ఎగ్జామ్స్. అంటే దీని అర్థం ఏంటి? మనకున్నటువంటి సిలబస్ మొత్తాన్ని 56 అర్థవంతమైన భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట్లో అయితే ప్రతిరోజంటే అభ్యర్థులు ఇబ్బంది పడతారు, డే బై డే నిర్వహించాలని చెప్పేసి ఒక డిజైన్ చేశాను. ఈ ఉన్న సిలబస్ని డే బై డే డిజైన్ చేస్తే
ఎంతవరకు వస్తుందంటే మే చివరి వరకు వస్తుందమ్మ. 56 రోజులు డే బై డే వచ్చేటప్పటికి మే చివరి వరకు వస్తుంది. మరి అన్ని రోజుల వరకు మనకు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వకుండా ఉంటారా? మరలా అదైతే ఎక్కువ రోజులు అభ్యర్థులు వేచి చూడవలసిన పరిస్థితి వస్తుంది, షెడ్యూల్ ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో డే బై డే అనుకున్నటువంటి ఎగ్జామ్ని తిరిగి నేను డేకి మార్చడం అనేటువంటిది జరిగింది. కాబట్టి కొంతమంది కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఈ షెడ్యూల్ కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. కానీ ఆల్రెడీ 1 సారి 2 సార్లు 3 సార్లు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకైతే ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడే స్టార్ట్ చేసేటువంటి వాళ్ళకైతే కొంచెం ఈ షెడ్యూల్ వెంట పరిగెత్తడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉండొచ్చు. అది వ్యక్తిగతం. ఒకవేళ ఈ షెడ్యూల్ మీకు ఇబ్బంది, ఇలా ప్రతిరోజు చదివి సాయంత్రానికి ఎగ్జామ్ రాయడం ఇబ్బంది అనుకున్నట్లయితే మీరు కనిగిరి టీచర్స్ అకాడమీ యాప్లో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటి మీ ఇష్టం. మీరు ఎప్పుడైనా ఏ చాప్టర్ చదువుకుంటే ఆ చాప్టర్కి సంబంధించి మీరు ఎగ్జామ్స్ రాయడం అనేటువంటి ఎగ్జామ్ను రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొత్తం 56 భాగాలుగా అంటే ఎస్జిటి సిలబస్ మొత్తాన్ని 56 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఏ సబ్జెక్టు ఎన్ని ఎగ్జామ్స్ నిర్వహించడానికి ప్లాన్ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మీ ముందుకి తెస్తాను. చూడండి, సాధారణంగా మనకు సిలబస్ అనేటువంటిది గమనించినట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా, దీనికి నో సిలబస్ కదా, దీనికి ఒక పరిధి అనేది ఉండదు. అన్ని సబ్జెక్ట్ ఎక్కడి నుంచి అయినా ప్రశ్న ఇవ్వచ్చు. దీనికి ఒక పుస్తకం అంటూ ప్రత్యేకంగా ఉండదు, ఏదో ఒకటి దాన్ని మనం ప్రిపేర్ అవుతాం. దీనికి ఒక సిలబస్ అంటూ ఉండదు కదా. రెండవది పిఐకి సంబంధించి మనకు ఒక 6 విభాగాలుగా పిఐ అనేటువంటిది సిలబస్ను ఇవ్వడం అనేటువంటి 6 విభాగాలు లేదా 6 యూనిట్లుగా మనకు సిలబస్ను ఇవ్వడం జరిగింది. అలాగే సైకాలజీ అనేటువంటి దాన్ని మనకు ఒక ఎస్జిటి వాళ్ళకి ఒక 4 విభాగాలుగా సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అదే రకంగా మనము గమనించినట్లయితే కంటెంట్ చూద్దాం. కంటెంట్స్ అనేవి అన్ని సబ్జెక్టులు కూడా మనకు తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి చదవాలి? 1 నుంచి 10వ తరగతి వరకు చదవాలి. అంటే 1 నుంచి 8వ తరగతి వరకు ఫుల్ సిలబస్ చదవాలి. 9, 10 వాటికి రిలేటెడ్గా ఉండేటువంటి టాపిక్స్ని చదవాల్సినటువంటి అవసరము ఉంటుంది కంటెంట్కి సంబంధించి. మరి అలాగే మెథడాలజీకి సంబంధించి మెథడ్ వచ్చేసి 5 సబ్జెక్టులకు సంబంధించినటువంటి డిఈడి సిలబస్ ఏదైతే ఉందో వాటిని చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఈ సిలబస్ను పరిధిని దృష్టిలో ఉంచుకొని మీకు ప్రీవియస్గా ఉన్నటువంటి నాలెడ్జ్, ఏ అంశాలు ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది ఉండదు, దేనికి ఎంత సమయం పడుతుంది అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సిలబస్ మొత్తాన్ని కూడా ఎన్ని విభాగాలకు విభజించడం జరిగిందంటే 56 విభాగాలకు విభజించడం జరిగింది. 56 ఎగ్జామ్స్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అవేంటి అనేది కూడా ఒక్కసారి మీకు నేను చెప్తాను. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చేసినటువంటి డిజైన్ అనేటువంటిది ఒకరికి ఇబ్బంది అనిపించవచ్చు, ఒకరికి సులభం అనిపించవచ్చు, ఇంకొకరు మోడరేట్ కూడా అనిపించవచ్చు. అది వ్యక్తిగతం. నాకు ఉన్నటువంటి డేస్ ఏంటి, ఈ డేస్లో మనం దీన్ని ఎలా విడగొట్టగలుగుతాం అనేటువంటి ఒక అవగాహనతో నేను చేయడం జరిగిందే తప్ప ఇలాగే చదివితే కరెక్టా లేదా రాంగ్ అనేటువంటి అంశాన్ని నేను చెప్పలేను. కొంతమంది స్టార్టింగ్ చదివేటువంటి వాళ్ళకు ఈ 2 నెలల్లో ఈ 70 డేస్లో ఈ సిలబస్ను ఒకసారిగా కంప్లీట్ చేయడం అనేది వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు. ఇక వేరే మార్గం లేదు. ఇందాకే చెప్పే కదా, డే బై డే చేస్తే మే చివరి వరకు వెళ్తుంది. మే చివరి వరకు అంటే 5వ నెల చివరి వరకు వెళ్తుంది. మరి వాళ్ళు మార్చిలోనో ఏప్రిల్ ఎగ్జామ్ నిర్వహిస్తే మరి సాధ్యం కాదు కదా మనకి. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక అంతకుమించి వేరే ప్లానింగ్ చేయడానికి అవకాశం అనేటువంటిది లేదు. చూడండి, ఎలా దీన్ని విడగొట్టానంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఒక 4 ఎగ్జామ్స్లో నిర్వహించాలనేటువంటి విధానంతో దీన్ని చేయడం జరిగింది. పిఐ అనేటువంటిది ఒక 2 ఎగ్జామ్స్, అంటే మార్కుల రీత్యా కూడా ఇప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్కులు కాబట్టి ఒక్కొక్క మార్కుని 2 భాగాలుగా చేయాలనే 2 భాగాలను ఒక్కొక్క మార్కుగా చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తే 4 2 8. పిఐ అనేది 4 మార్కులు కాబట్టి 2 2 4. కొన్నిటికి అలా విడగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సైకాలజీ
సైకాలజీ ఎన్ని మార్కులు? 8 మార్కులు కదా, 8/2 అన్నప్పుడు 4. జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్కులు కదా, 8/2 అన్నప్పుడు 4. పిఐ 4 మార్కులు కదా, 4/2 అన్నప్పుడు 2. సైకాలజీ 8 మార్కులు కదా, 8/4 అన్నప్పుడు 2. కొన్నిటికి అది సాధ్యమైంది. అలాగే తెలుగు 8 మార్కులు కదా, కాబట్టి 8 కంటెంట్ల గురించి నేను మాట్లాడుతున్నాను. 8/2 అంటే 4. ఇంగ్లీష్ సిలబస్ 8 మార్కులు కదా, 8/2 అంటే 4. ఇప్పుడు మ్యాథ్స్ అనేటువంటిది కూడా 8 మార్కులకే కదా, 8/2 అంటే 4 కదా. కానీ మ్యాథ్స్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి వాస్తవంగా 4 పరీక్షలు నిర్వహించాలి. వెయిటేజ్ ప్రకారంగా అయితే 4 పరీక్షలు నిర్వహించాలి. కానీ వెయిటేజ్ పరంగా అంటే అది ప్రిపరేషన్కి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మ్యాథ్స్ని 6 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. అంటే నెంబర్ సిస్టమ్ ఒకటి, అర్థమెటిక్ ఒకటి, జామెట్రీ ఒకటి, మెంజరేషన్ ఒకటి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి, ఆల్జిబ్రా ఒకటి, ఇలా ఒక 6 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. అలాగే మ్యాథ్స్ తర్వాత సైన్స్ చూడండి. సైన్స్ని ఒక 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఏంటంటే 6 నుంచి 8 వరకు 4 టెస్టులు, 6 నుంచి 8 వరకు 4 టెస్టులు. అంటే 6వ తరగతి ఒక టెస్ట్, 7వ తరగతి ఒక టెస్టు, 8 బయాలజీ ఒక టెస్ట్, 8 ఫిజికల్ సైన్స్ ఒక టెస్ట్, అలా 4 భాగాలుగా. అలాగే 9, 10ని ఒక 2 టెస్టులుగా విభజించడం అనేటువంటి జరిగింది. అంటే 9, 10 9 సైన్స్ ఒకటి, అలాగే 10 సైన్స్ ఒకటి. 9 సైన్స్ అంతా ఒక ఎగ్జాము, 10 సైన్స్ అంతా కూడా ఒక ఎగ్జామ్గా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. క్లాసుల వారుగా 9th ఫిజికల్ సైన్స్ ఒకటి, అలాగే బయాలజికల్ సైన్స్ ఒకటి, అలాగే 10th బయాలజీ ఒకటి, ఫిజికల్ సైన్స్ ఒకటి. ఇవి ఒక 4 టెస్టులుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఇక సోషల్ స్టడీస్ని కూడా 6 నుంచి 8 వరకు ఉండేటువంటి వాటిని 5 పరీక్షలుగా విభజించడం జరిగింది. అంటే 6th క్లాస్ ఒకటి, 7th క్లాస్ ఒకటి, 8లో 3 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కదా, 3 6 ఒకటి, 7 ఒకటి, 8th క్లాస్లో 3 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కాబట్టి 3 ఎగ్జామ్స్ 5. 9, 10 ఎన్ని టెక్స్ట్ బుక్లు వస్తున్నాయి? 8 టెక్స్ట్ బుక్స్ వస్తున్నాయి కాబట్టి 8 ఎగ్జామ్స్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈవీఎస్ 3, 4, 5 ఈవీఎస్ వచ్చేసి ఒక ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ 9th, 10th ఎక్కువ ఎగ్జామ్స్కి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందంటే, మీరు టెట్కి ఆల్రెడీ 8వ తరగతి వరకు బాగా చదివి ఉంటారు కాబట్టి ఇప్పుడు 9th, 10th కూడా చదివితేనే. ఎందుకంటే 9th, 10th మీద కూడా మనకు క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి 9th, 10th కూడా చదవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. ఇక్కడ మ్యాథ్స్ అనేటువంటిది 3 నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి అంశాలను కలిపి 6 చాప్టర్ల ద్వారా కవర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 10 వచ్చేసి మెథడాలజీస్ వచ్చేసి 10 ఎగ్జామ్స్ 5 మెథడాలజీలు కదా. ఒక్కొక్క మెథడాలజీని 2 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. ఒక్కొక్క మెథడాలజీ 4 మార్కుల కంటే 4/2 అంటే 2/4. 5 మెథడాలజీలు ఉన్నాయి. తెలుగుని 2 ఎగ్జామ్స్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది, ఇంగ్లీష్ని 2 ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. మీకు అది చూసినప్పుడు ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్టు ఇన్ని ఎగ్జామ్స్ అయినా, ఇంత తక్కువ ఎగ్జామ్స్ అయినా అంటారు. అలా తక్కువ చేస్తేనే మనకు 56 రోజులు సమయం పడుతుంది. ఇంకా ఎక్కువగా చేస్తే మనము ఇది ఒక 6 నెలల ప్రోగ్రామ్ అయితేనే మీరు అనుకున్న రకంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇక్కడ చూడండి, 4, 2, 6, 6, 4, 10, 14, 18, 24, 28, 32, 37, 45, 46, 56 మొత్తం 56 ఎగ్జామ్స్ ఉన్నాయి చూడండి. ఇలా సిలబస్ మొత్తాన్ని కూడా ఒక 56 భాగాలుగా విభజించి మీరు ఎవరైతే ఎగ్జామ్ బ్యాచ్లో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఒక గ్రూప్ని క్రియేట్ చేసి అందులో మీకు ఈ యొక్క సిలబస్ షీట్ మొత్తం కూడా పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. డే 1 ఏంటి, డే 2 ఏంటి, డే 3 ఏంటి, ఇవంతా కూడా మీకు అందులో మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీ ఎగ్జామ్ బ్యాచ్ కానీ ఉన్నట్లయితే ఆ ఎగ్జామ్ బ్యాచ్లో మీరు జాయిన్ అవుతారు కదా, దానికి సంబంధించి ఒక గ్రూప్ని క్రియేట్ చేసి స్పార్క్ డిఎస్సి బ్యాచ్, స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ అని ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ఆ గ్రూప్లో
మీకు ఇక్కడ ఉంచడం అనేటువంటిది జరుగుతుంది. కొంతమంది మీరు అడగొచ్చు, సార్ ఆల్రెడీ చాప్టర్ వైజ్ టెస్టులు ఉన్నాయి, ఇది అవసరమా అంటే, చాప్టర్ వైజ్ టెస్టులు రాసుకుంటా అలవాటు పడినటువంటి వాళ్ళకి దాన్ని ఫాలో అయిపోతే ఇదైతే అవసరం లేదు. వాస్తవంగా మీరు చాప్టర్ వైజ్ టెస్ట్ని కానీ ఫాలో అవుతున్నట్లయితే అది సరిపోతుంది. లేదు ఇంతవరకు మేము చాప్టర్ వైజ్ టెస్ట్ ఫాలో అవ్వలేదు, మాకు డైలీ మోటివేషన్ కావాలి అనుకున్నట్లయితే, డైలీ మోటివేషన్ కావాలనుకుంటే స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది దీనికి మించినట్టు డైలీ మోటివేషన్ ఉంటుంది. ఎందుకంటే సిలబస్ మీ ముందు ఉంటుంది కాబట్టి ఈ సిలబస్ను కంప్లీట్ చేయాలి, మిగతా వాళ్ళతో పోటీ పడాలనేటువంటి ఆలోచన మీకు ఎప్పటికప్పుడు అనేటువంటిది ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్లుగా విజయనగరంలో కానీ కనిగిరిలో కానీ ఆ ఫోన్ నెంబర్కి కానీ మీరు ఫోన్ చేసినట్లయితే ఫీ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మీకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఆన్లైన్లో అయితే అక్కడే మీకు అది డిస్ప్లే అవుతుంది, మీరు నేరుగా పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది ఎగ్జామ్ కాబట్టి స్పార్క్ ఎడ్జిట్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది 56 అర్థవంతమైన భాగాలుగా విభజించి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. సిలబస్ను ఇంత సమర్థవంతంగా విడగొట్టి నిర్వహించడం అనేటువంటిది అంత సులభమైనటువంటి అంశము కాదు. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎప్పుడు బ్యాచ్ చేసినా నెక్స్ట్ బ్యాచ్ ఉండదా సార్ అని చెప్పేసి. దయచేసి ఎవరు కూడా అలా వాయిదాలు వేసుకోకక్కడ నెక్స్ట్ బ్యాచ్ అని ఎన్ని నెక్స్ట్లు ఉంటాయి. తీరా ఎగ్జామ్ వచ్చిన తర్వాత సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇది కరెక్ట్ టైం, ఇది ఇంతకు మించి కరెక్ట్ టైం అనేటువంటిది మరొకటి ఉండదు అనమాట. మరొక వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులను సర్దుబాటు చేసుకొని మీరు ఎగ్జామ్ బ్యాచ్ కావాలనుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మరలా కూడా చెప్తున్నాను, ఆఫ్లైన్ అనేటువంటిది కేవలం తెలుగు మీడియంలో ఉంటుంది, ఆన్లైన్ అయినట్లయితే తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మరి ఎవరైతే ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలనుకుంటారో ఆ ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళందరూ కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, టీచర్స్ అకాడమీ కనిగిరిని యాప్ను కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు అందులో ఆ యొక్క ఫోల్డర్ అనేటువంటిది కనపడుతుంది. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా వీలైనంత త్వరగా ఈ నెల 21వ తేదీ నుంచి ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి వీలైనంత త్వరగా అంటే దాదాపు జనవరి 19 లోపు ఆఫ్లైన్ రాయడానికి, ముఖ్యంగా జనవరి 19వ తేదీ లోపు కానీ మీరు ఎన్రోల్మెంట్ కానీ చేసుకున్నట్లయితే దానికి అనుగుణంగా మీకు పేపర్ తయారు చేసి ఇవ్వడానికి మాకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ఆన్లైన్ అయితే మీరు ఏ రోజైనా అందులో ఎన్రోల్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే, మరి నాకు తెలిసి దాదాపు ఈ యొక్క స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు తెలుసుంటాయనుకుంటున్నాను. ఇంకా ఏవైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే మరి టీచర్స్ అకాడమీ కనిగిరి కానీ టీచర్స్ అకాడమీ విజయనగరం కానీ ఫోన్ చేసి మీరు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే అవి తీర్చుకోవచ్చు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.